శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను ఈసారి అయితే నాకు ఈ విధంగా చేసుకోవాలనిపించింది వరలక్ష్మి వ్రతము. నిజం చెప్పాలంటే ఒంట్లో బాగాలేదండి, నాకు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా బయట. సో ఒక 2 డేస్ నుంచి అస్సలు బాగాలేదు. అయినా సరే ఇంకా అనుకున్నాను చేసుకుందామని, అందుకనే అమ్మ దయతో ఏదో ఓపిక ఇచ్చింది అమ్మ, చేసుకున్నాను ఈ విధంగా. అమ్మ నాన్నని ఈసారి ఇద్దరిని పిలిచాను. ఇద్దరు అసలు వచ్చి కూర్చున్నట్టే ఉంది నాకైతే. పూజ గదిలో అలా వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు. అసలు ఎంత బాగుందో చూడ్డానికైతే మాత్రం. అందుకనే ఇద్దరికి కూడా బట్టలు కూడా పెట్టుకున్నాను. ఏమో మరి ఈసారి ఎందుకో ఇలా ఈ విధంగా కలసం కూడా ఇలా పెట్టుకోవాలనిపించింది నాకు. ఇంకా ఆ విధంగా పెట్టుకున్నా. చూడండి ఎంత బాగున్నారు. ఈ ఫోటో మనకి మీషోలో ఉంది, మీషోలో తీసుకున్నాను నేను. ఇదిగో స్వామి అమ్మ. ఓపిక లేదు మాట్లాడడానికి కూడా, కానీ ఏదో మరొక చిన్న వీడియో తీసుకోవాలిగా, మళ్ళీ ఉంటుంది కదా ఛానల్లో అని చెప్పేసి ఇంకా అందుకే ఎక్కువ ఏమీ వండలేదు కూడా. అన్నం పెట్టేశాను, తర్వాత పులిహార, కొంచెం దద్దోజనం, పరవన్నం చేశాను. ఇంకా ఫ్రూట్స్ అవి, ఇంకా పానకం, వడపప్పు, శనగలు, చలిమిడి పెట్టేశాను. ఇంకా అమ్మకి ఎలాగో ఓపిక ఇచ్చింది, చేసేసుకున్నాను పూజ అయితే అమ్మదైతే చక్కగా. అంతా చాలా బాగా అయిపోయింది. అది నాకైతే అసలు అమ్మ నాన్న ఎంత బాగా నచ్చారో, చాలా బాగా నచ్చారు ఫోటో. నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పెట్టాను ఇవన్నీని, అది లింక్ కూడా అందులో పెట్టాను నేను. అది అనుకోకుండా ఆ రోజు వరలక్ష్మి వ్రతం పోస్ట్ పెడుతున్నప్పుడు ఫోటో చూసా, చాలా నచ్చింది. ఇంకా క్లిక్ చేస్తే అది మీషోలో ఉందన్నమాట. సో అది వాల్ పోస్టర్. నేను జస్ట్ నా దగ్గర నిన్న అంటే ఫ్రేమ్ ఏం కట్టించలేదు, అలా పెట్టాను. వాల్ పోస్టరే కదా, పూజ అప్పుడు పెట్టుకుందాము, తర్వాత లోపల దాచేసుకుందాము అని చెప్పేసి. కానీ నిలబడలేదన్నమాట ఫోటో. అందుకని చెప్పేసి రాధాకృష్ణుడిది ఫోటో ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్కి అమ్మ నాన్నల్ని అతికించేశాను అందాకలాగా. బట్ చాలా నచ్చింది నాకు. నేను తర్వాత ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటా. చాలా బాగుంది ఫోటో అయితే. అది ఇంక ఈ విధంగా చేసుకున్నానండి, అంతే. ఇంకా చెప్పడానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఓపిక లేదు నాకు. జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యాలు అవి. ఇంకేంటి, అక్టోబర్ 2 అమావాస్య, 3 నుంచి దేవి నవరాత్రులు నెక్స్ట్. అది ఇంకా అమ్మదయ్య, ఏదన్నా అమ్మదయ్యే. ఓపుకున్నంత వరకే చేయగలం, ఓపిక లేకపోతే ఏమీ చేయలేము. ఆ విషయం అర్థమైపోయింది అసలు. సరే అయితే ఇక ఉంటానండి నేనైతే.